హాయ్ అండి అందరికీ. అమ్మ వాళ్ళతో కలిసి అందరం గుడికి వెళ్ళామను. ఏ గుడికి అనుకుంటున్నారా? లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళామండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 1/2 అవర్ దూరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంటుంది. అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు జాతర జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్గా 7 వీక్స్ ఏమో జరుగుతుంది అక్కడ. ఇక అక్కడికి వెళ్దామనేసి అందరం బయలుదేరాం. ఇక దారిలో మొత్తం ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ నుంచే మనము టెంపుల్కి వెళ్ళాలి. కానీ గుడి మాత్రం చాలా బాగుంటుందండి నిజంగా. ఒకసారి వెళ్ళి చూసేద్దాం మొత్తం. ఇక్కడ అందరం అర్చన చేయిస్తున్నాము. అర్చన టికెట్ తీసుకొని ఇది లోపల లక్ష్మీ నరసింహస్వామి వారు క్లియర్గా కనిపిస్తున్నారు చూడండి. దామా కూర్చుని కాదు, ఆ గుడికి వెళ్దాం. ఇంకోటి ఏ కొండ మీద కొండ ఇప్పుడు నీకు కావాల్సింది కొంచెం వెళ్ళారండి. తీసుకురాలే తెచ్చిన తమ్ముడివి నీకేటి వస్తాయమ్మా? వస్తాయి, నాకు షెడ్యూల్ వస్తాయి. అదే ఇక అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకో నరసింహస్వామి గుడికి వెళ్ళాం. అంటే పాత నరసింహస్వామి ఉంది, మళ్ళీ కొత్తగా కట్టిన గుడి నరసింహస్వామిది ఉంది. ఫస్ట్ కొత్తగా కట్టిన గుడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు అక్కడ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక పాత నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇక మా పొట్టోడు చూడండి, అసలు ఫోన్ ఏంటా అని వాడు గుడ్లు చూడండి అసలు ఎట్లా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వెళ్తున్నామా అని వాన ఆతృత. నడవండి, ఇక మెట్లు ఎక్కండి. ఏదో ఒకటి చేస్తా, నువ్వు ఏదో ఒకటి అట్లాంటి మీకు రానుండి అమ్మా. ఫస్ట్ నిన్నే కూర్చోబెడతారే నమ్మకం. నేను కూడా ఎక్కడ గుంజుతున్నావు నన్ను? అమ్మా ఎన్ని మెట్లు ఉన్నాయి ఇవి? అప్పుడు లేకుండే కదా ఇట్లా. నన్ను పడేస్తావు కుట్టమా నువ్వు? అప్పుడే వాడిని ఎత్తుకున్నంత మాత్రాన నడవిగా అట్లా ఎక్కాలంటావు. మళ్ళీ చేతులు మారొద్దంట. నడవండి. దమ్మొస్తుందా పిల్లకి? గుడ్డున్నాడు. కుట్టమని నడుపు, ఇట్లా బరివేయకు. అయిపోతుంది అంతే మరి నడవాలంటే. వాడు మెట్లెక్కియాలనుకున్నాడు. మైక్లో దమ్మొస్తుందా? ఇంకా అవన్నీ మెట్లు ఎక్కువసి వచ్చి పైన దర్శనం చేసుకొని ఇప్పుడే కూర్చున్నాం. నిజంగా అసలు మెట్లు మాత్రం ఎక్కే వరకు అబ్బా, దేవుడు అంటే దేవుడు కిందనే కనిపించిండు అసలు. ఫస్ట్ అవన్నీ మెట్లు మేము మెట్లు ఎక్కి వస్తుంటే మా అన్న మాత్రం హాయిగా కార్లో వచ్చిండు, మమ్మల్ని మెట్ల దగ్గర దింపేసిండు. ఇక అక్కడ నుంచి ఏదైనా ఒక ప్లేస్ చూసుకుందాం అని చెప్పి అంతా వెతుకుతున్నాం. నిజంగా రోజు సండే కావడంతో అసలు ఎంత రష్ ఉన్నారంటే జనము చాలా ఉన్నారు అసలు. ఆఖరికి ఒక చిన్న ప్లేస్ దొరికింది, అక్కడ చిన్నగా టెంట్ వేసుకున్నాం. పోయిరండి, నేను వెళ్ళిపోతాను. గుడ్డమ్మా శాన్ బాబు తింటున్నావా?
హాయ్ ఫ్రెండ్స్, మా వంటలు అయితే ఫ్రెండ్స్ తిన్న ఫ్రెండ్స్. గుడ్డమ్మ ఇక్కడ చూడు. ఎందుకట్లా దిగు. పిల్లలు మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేసిర్రు అసలు. ఇక వంటలన్నీ మేము ఇంటి దగ్గర చేసుకొచ్చినాం కాబట్టి అక్కడ వెళ్ళగానే తినేసి కాసేపు పడుకొని ఇక ఇంటికి బయలుదేరాం. ఓకే దెన్ బాయ్.